నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. నిన్న మొత్తానికి చిత్రగుప్తు మీద దాడి జరిగిన తర్వాత రాష్ట్రంలో అనేక యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి యూట్యూబ్ ఛానల్ సీఈఓ అందరూ ఒక దాటి మీదకి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. ఈ నేపథ్యంలో సరే ఇప్పుడంటే ఒక సామాజిక వర్గం మీద దాడి చేసిర్రు, ఇంకో సామాజిక వర్గం మీద అంటే బీసీలలో నిజంగా బీసీలకే ఐక్యత లేదని చాటి చెప్పే రకంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు హేళన చేస్తున్న నేపథ్యంలో ఈ జేఏసీని ఏర్పాటు చేసినట్టుగా కనబడతా ఉన్నది. అలాగే దీనికి సంబంధించిన అంశం కూడా దేనికి సంబంధించిన అంశమైనా కానీ ఎలక్షన్ల టైంలో కూడా అందరూ ఒక తాటిపైన ఉంటే బీసీల రాజ్యం ఈజీగా సులువవుతుంది. కానీ నిజంగా తలోదారి ఎన్నికల సమయంలో మనం చూసినట్టుగా ఏది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చూసినాం. ఓ ఛానల్ అయినా ఈయన బీజేపీ గెలుస్తుందని ఒక ఆయన అంటే, ఒక ఆయన కాంగ్రెస్ గెలుస్తుందని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన ఇండిపెండెంట్గా ఇప్పుడు బీసీ అభ్యర్థులకు ఒక ఆయన సపోర్ట్ చేస్తే ఇంకో దారి చెప్తూ ఉంటాడు. ఈ బీఆర్ఎస్కు సంబంధించిన కొన్ని మీడియా ఛానళ్ళు ఇంకా వాళ్ళ దారిట అన్నది కూడా కన్ఫామ్గా లేనట్టుగా, అసలు వాళ్ళకు నిజంగా బీసీల అంశం గురించి పట్టింపే లేనట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. క్లియర్గా మనకు కడాఖండిగా చూసినట్టుగా అర్థమైంది. కానీ ఈ నేపథ్యంలో సరే శాటిలైట్ ఛానల్ అంటే కొన్ని మీడియా ఛానళ్ళు ఏది అధినేతలకు, పార్టీ అధినేతలకు, అధికార పార్టీలకు అమ్ముడుపోతున్న నేపథ్యంలో సరే మరి మన సంగతి ఏంది? మన ఛానల్ను ఆదరిస్తున్నారు, మనకు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో మరి మన సంగతి ఏంది? మన సామాజిక వర్గం, మనం ఏ సామాజిక వర్గం నుంచి వచ్చినామో ఆ సామాజిక వర్గానికి మనం చేసే న్యాయం ఏంది? మనం చెప్తున్న న్యాయం ఏంది? మనం చేస్తున్న పోరాటం ఏంది? మన జాతుల గురించి మనం కొట్లాడుతున్న తీరేంది అనేది కూడా ఒక్కసారి బీరేజు వేసుకుంటే ఏ ఛానల్ కూడా బీసీ నినాదంలో ఇక్కడ పీతల పంచాయతీ ఎక్కువ కనబడుతూ ఉన్నది. ఒక నాయకుడు బలంగా ఎదిగే నాయకుడు ఒక నినాదం ఎత్తుకుంటే ఆయన కింద వ్యక్తులు ఇంకో నినాదాన్ని ఎత్తుకునే పరిస్థితిలో కనబడతా ఉన్నది. ఇట్లా ఎత్తుకుంటే అగ్రవర్ణాల కుట్రలు వాళ్ళు అగ్రవర్ణాలు కుట్రలు చేసే అవసరం లేదు. వాళ్ళు అగ్రవర్ణాలు కుట్రలు చేస్తారు అనుకుంటే మనమే చంపకదినే పరిస్థితికి వస్తుంది, కనబడతా ఉంది. ఇప్పుడు ఏది తెలంగాణలో ఇదే కనబడతా ఉన్నది. అగ్రవర్ణాల కుట్రలు కాదు, అగ్రవర్ణాల కుట్రలు చేయకముందే మనమే పీతల పంచాయతీ పెట్టుకుని మనమే బలవుతున్న నేపథ్యం కనబడతా ఉన్నది తెలంగాణలో. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? నిజంగా మనం ఏం చేయాలి? కొన్ని యూట్యూబ్ ఛానల్ నేను చూస్తూ ఉంటాను, రెగ్యులర్గా నేను చూస్తూ ఉంటాను, నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను క్లియర్గా మాట్లాడుతూ ఉన్నా. అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్ మాత్రం కేవలం తిట్టడం కోసమే పని కట్టుకొని, ఇప్పుడు ఏ మీడియా ఛానల్ వాళ్ళకు దానికి అంటే ఇప్పుడు ఒక మీడియా ఛానల్ ఉంటే దానికి సంబంధించిన అల్గారిథం అంటే వాళ్ళకి సంబంధించిన అనాలిసిస్ అనేది ఒక రకంగా ఉంటుంది, మరొక ఛానల్కి సంబంధించి అనాలిసిస్ అనేది ఒక రకంగా ఉంటుంది. అనాలిసిస్ ఒక రకంగా ఉన్నా కానీ అందరూ ఒకటే రకంగా అనాలిసిస్ చేయాలని రూల్ ఏమి ఉండదు. కానీ ఈ పార్టీలకు వత్తాసు పలుకుతూ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఒక పార్టీని విమర్శిస్తూ, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఇంకో బీఆర్ఎస్ పార్టీని మోసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది యూట్యూబ్ ఛానల్, శాటిలైట్ ఛానల్ పోయినాయి, ఈ యూట్యూబ్ ఛానళ్లకు ఈ రోగం అంటుకున్నట్టుగా కనబడుతూ ఉన్నది. ఎందుకంటే 9.5 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి లక్షల కోట్ల అప్పు చేసిన బీఆర్ఎస్ పార్టీ అని గతంలో మీరే చెప్పినారు. గతంలో కొట్లాన్ని ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీని జోకడం అవసరం లేదు, ప్రజల పక్షాన ఉండాలి ఎప్పుడు కానీ. యూట్యూబ్ ఛానల్లో పార్టీల పక్షాన కాదు, ఇది ఒక్కటి గమనించుకోవాలి ఎప్పుడు కానీ. ఈ ప్రజల పక్షాన ఉండి పార్టీల పక్షాన మాట్లాడడం బందేసి ప్రజల పక్షాన కొట్లాడితే ఆటోమేటిక్ ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో, నిజంగా పార్టీలు ప్రజల కోసం ఏం హామీలు ఇచ్చినాయి అనేది అది క్లియర్గా మనకు చూపెడతా ఉంటారు. మనం ప్రజల పక్షాన కొట్లాడినప్పుడే హామీలు నెరవేర్చే క్రమంలో పార్టీలు మనల్ని చూసి భయపడతా ఉంటాయి. కానీ పార్టీల మెప్పు పొందేందుకు, నాయకుల మెప్పు పొందేందుకు నిజంగా నాకు గుర్తింపు రాలేదంటే నాకు గుర్తింపు లేదు, లేకపోతే ఎన్నికల సమయంలో ఓ నాయకుని దగ్గరకు ఈయన చేతులు చాపుడు, లేకపోతే ఇంకో నాయకుని దగ్గరకు ఈయన చేతులు చాపుడు, ఇలాంటివి జరుగుతాయి. బీసీ ఉద్యమాలు ఇక్కడ బలపడతాయి. ఇక బీసీ ఉద్యమాలు ఓ జెండా ఇటు మోస్తుంది, ఓ జెండా అటు ఒక ఆయన ఈ జెండా పట్టుకుంటాడు, ఒక ఆయన ఆ జెండా పట్టుకుంటాడు. యూట్యూబ్ ఛానళ్లకు సంబంధించి ఇప్పుడు శాటిలైట్ ఛానళ్ళు ఈ పనులు చేస్తున్నాయి, దినపత్రికలు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ పనులు చేస్తున్నాయనే కదా ప్రజలు దాన్ని దూరం పెట్టింది. మరి దానికి మనం వత్తాసు పలుకుతూ మళ్ళీ కూడా మనం ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకెక్కడ రాకుండా రావాల్సిన లేదు, ఇది ఆల్రెడీ అయిపోయింది. ఏ యూట్యూబ్ ఛానల్ దేనికి వత్తాసు పలుకుతుందంటే క్లియర్గా ప్రజలే చెప్పే స్థాయికి దిగజారింది. ఆ యూట్యూబ్ ఛానల్ అక్కరాక కూడా వచ్చినాయి. ఇప్పుడు మేము ఏది అధికారంలో ఉంటే దాన్ని జోకుడు కాదు, లేకపోతే నిజంగా ఈ పార్టీ అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఈ పార్టీ అయిపోయింది ఇంకో పార్టీని అధికారంలో అది కాదు కదా. ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలో ఉన్న పార్టీ ఎంతవరకు నెరవేరుస్తుంది లేదనేది ముఖ్యం. ఇలా కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు బీజేపీ ఉండొచ్చు, ఇంకేదైనా పార్టీ ఉండొచ్చు. కానీ అందులో నిజంగా ఇప్పుడు తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం లేస్తున్నప్పుడు, బీసీ ఉద్యమం లేస్తున్నప్పుడు దీనికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం? నిజంగా ఇప్పుడు చాలా మటుకు ఈ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన యూట్యూబ్ ఛానళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా. పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాలను మించి ఈ పెద్ద యూట్యూబ్ ఛానల్ అన్నీ ఈ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినవి కదా. మరి ఇంట్లో ఎందుకు మీకే సఖ్యత కుదరతలేదు?
మీకు సఖ్యత ఎందుకు కుదురుతలేదు? ఒక ఆయన ఓ జెండా పట్టుకుంటాడు, ఒక ఆయన ఓ జెండా పట్టుకుంటాడు. మరి మధ్యలో బీసీల పరిస్థితి ఏంది? చివరికి వస్తే బీసీ నినాదాన్ని మేము బలపరిచినామని చెప్పుకునే పరిస్థితికి వస్తుంది. కానీ మీరు బీసీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కీలకంగా వివరించింది ఏంది? ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అందరు దాదాపుగా బీసీ ముద్దుబిడ్డ నిజంగా ఎవరు నిలబడ్డా బీసీ ముద్దుబిడ్డ గెలుస్తాడని క్లియర్గా అన్ని సోషల్ మీడియా ఛానళ్ళు చెప్తున్నాయి. ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో మీ ఛానల్లో కూడా పోల్ పెట్టినా కానీ మీ ఛానళ్ళలో కూడా ప్రత్యేకించి బీసీలకే మద్దతు తెలిపారు. సమాజం మొత్తం బీసీలకు మద్దతు తెలుపుతూ ఉంటే మీరు దాన్ని సమాజాన్ని డైవర్ట్ చేసే విధంగా ఒక ఆయన ఒక పార్టీ ఎంచుకుంటాడు, ఒక ఆయన ఒక పార్టీ ఎంచుకుంటాడు. ఈ రకంగా ఇప్పుడు ఎవరిని వ్యూవర్స్ని మ్యాన్పులేట్ చేసే ప్రయత్నం చేసి శాటిలైట్ ఛానల్ ఏం చేసినా మీరు కూడా అదే చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి దీనికి తేడా ఏం లేదు. వివిధ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కూడా పీడిఎఫ్ పేపర్లు పెట్టుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక పేపర్ ఉంటా ఉన్నది. ఆ పేపర్ను ఒకరి పేపర్ను ఒకరు చదువుకుంటున్నారు. కానీ కొందరు ఏం చేస్తున్నారంటే ఒకరి పేపర్ని తీసుకొని ఒకరు విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించింది, ఈ యూట్యూబ్ ఛానల్కి సంబంధించింది ఒక నాయకుని ఒక నాయకునిగా ఎదుగుతున్న నేపథ్యంలో అతనిపైన కుట్రలు బండుతూ అతనిపైన ఇష్టారీతిగా మాట్లాడుతూ ఈ యూట్యూబ్ ఛానల్ను మెయింటైన్ చేస్తున్నారు. మరి ఎందుకు అంత కుట్ర కుతంత్రాలు ఎందుకు మరి దీనిపైన? ఇప్పుడు మీ దానిలో మీకు ఐక్యత లేనప్పుడు, మన దానిలో మనకి ఐక్యత లేనప్పుడు, పీతల పంచాయతీ పెట్టుకున్నప్పుడు మనం ముందుకు ఎట్లా వెళ్ళగలుగుతాం? సాధ్యం కాదు కదా ఇది. ఇలాంటివన్నీ గమనించుకోవాలి. ఎందుకంటే జేఏసీలు పెట్టినమని మనం ఈ ఛానల్ ఆ ఛానల్ అని కాదు. నిన్న క్లియర్గా అందరు చెప్తా ఉన్నారు. అందరూ ఒక మాట చెప్తా ఉంటే కొన్ని ఛానళ్ళు నేను ఆ ఛానల్ పేరు కూడా చెప్పదలుచుకోలే. ఏది ఈయన బక్కా జెర్సన్ గారు ఆయన కరీంనగర్కి సంబంధించి ఆయనకు సంబంధం లేని విషయం. ఇక్కడ వరంగల్ వేస్తేనే ఆయనను గెలిచే పరిస్థితులు లేకుండే, కానీ కరీంనగర్ అక్కడ పోయి నామినేషన్ వేసిండు. ఆయనను కొన్ని యూట్యూబ్ ఛానల్ కావాలని హైప్ చేసే ప్రయత్నం చేసింది. యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా నిజంగా మేము గెలిపించగలిగినామంటే కొన్నిసార్లే గెలిపించగలుగుతారు. అవన్నీ ప్రజలు ఒక దిక్కుంటే యూట్యూబ్ ఛానల్ ఒక దిక్కుంటే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు కనబడి కొన్ని యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకించి ఈయనను హైప్ చేసే ప్రయత్నం, ఓట్లు చేసే ప్రయత్నం చేసినాయి. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు శాటిలైట్ ఛానల్ ఎట్లా ఫెయిల్ అయినాయి, యూట్యూబ్ ఛానల్ కూడా అట్లా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే చూడరు ఇక ఎంటర్టైన్మెంట్ కోసం. ఇప్పుడు ఈరోజు చూస్తున్నాను అలా ఏదో నవ్వుల ఇప్పుడు శాటిలైట్ ఛానల్ కదా చూస్తే నిజంగా ఈ పార్టీలకు అమ్ముడు పోయినాయి అని ఎట్లా అనుకుంటున్నారు. ఈరోజు కూడా యూట్యూబ్ ఛానల్ కూడా ఒక పార్టీకి ఈ పార్టీకి ఇప్పుడు కేటీఆర్ క్లియర్గా చెప్తున్నాడు కదా, ఒక పార్టీ ఏది యూట్యూబ్ ఛానల్ పైన కేసులు అయినాయి, ఇన్ని కేసులు అయితే ఉన్నాయి అని కొన్ని ఛానల్ పేర్లు చెప్తున్నాడు కదా. ఈ ఛానళ్ళు అగెనిస్ట్ గవర్నమెంట్గా మాట్లాడుతున్నప్పటికీ కానీ బీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నాయి కదా. మరి ఎందుకు పలుకుతున్నాయి? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు పలకాల్సి వస్తుంది అంటే మీకు వచ్చే రెవెన్యూ కన్నా వీళ్ళు పార్టీలు ఇచ్చే రెవెన్యూ ఎక్కువ ఉన్నదా? రెవెన్యూ ఎక్కువ ఉన్నదా? అంటే రెవెన్యూ కోసం ప్రజలను మీరు ఇష్టానుసారంగా ప్రజల మైండ్ డైవర్షన్ చేసి మీ పాలిటిక్స్ అనేది మీ చేతిలో చక్రం నింపాలనుకుంటున్నారా? ఇట్లా దయచేసి ఇది గమనించుకోవాలి. ఎందుకంటే సరే జేఏసీలు పెట్టినాం మన అది ఇదేదో బీసీల భవిష్యత్తు మీ సామాజిక వర్గం నుంచి వచ్చిన మీ సామాజిక వర్గం కోసం ఎంతమందిని లీడర్లు తయారు చేస్తూ ఉన్నారు, ఎంతమంది లీడర్లను వెలికితీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నది ఇది కీలకంగా వివరించుకోవాలి. ఎందుకంటే ఇది ముందు రోజులల్లో ఇది ఒక్కటే కాదు, అగ్ర కులాల కుట్రలు ఇంకా ఏ విధంగా ఉంటాయనేది మీకు క్లియర్గా తెలుసు. మీరు గతం నుండి కూడా చూసినారు. మనకే పంచాయతీలు పీతల పంచాయతీలు పెట్టినట్టు మనకే పంచాయతీలు పెడతారు. మన టాపిక్ డైవర్షన్ ఇదే చేస్తారు. ఎందుకంటే ఒక బలమైన నాయకుడు కొట్లాడుతున్నప్పుడు అతన్ని ఏం చేసే అవకాశం లేనప్పుడు ఆయన కిందున్న వాళ్ళను ఏదో ఒక రూట్ మళ్లించే ప్రయత్నం చేస్తారు. అలాంటి మనం చిక్కులలో పడకుండా, అలాంటి మైండ్ గేమ్ పాలిటిక్స్లలో మనం పడకుండా దయచేసి ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. బీసీ రాజ్యాధికార దిశగా ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. మనకు మిగతా సామాజిక వర్గాలు కూడా ఇటు ఎస్సీ సామాజిక వర్గం కానీ అటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈ సామాజిక వర్గాలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు బీసీ రాజ్యాధికారమే నెక్స్ట్ లక్ష్యంగా వీళ్ళు నిజంగా బీసీలో రాజ్యాధికారం దిశగా ముందుకెళ్ళాలి, బీసీలు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్న నేపథ్యంలో మనమే పంచాయతీలు పెట్టుకొని ఇలా వాళ్ళు వీళ్ళు ఇక కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తిట్టడం కోసమే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు కొందరు. మరి అది ఇప్పుడు మన బీసీల గురించి మాట్లాడుకుంటా మన దౌర్భాగ్యం ఏంటంటే బీసీలు కానులు కూడా మన బీసీల గురించి మాట్లాడుకుంటా బీసీలను ఇష్టమైన రీతిగా తిట్టుకుంటా బీసీల గురించి మేము బీసీల బతుకులు మారుతామని చెప్తున్నారు వాళ్ళు. బీసీలు కానులు కూడా మన దౌర్భాగ్యం మన దరిద్రం గట్లున్నది. ఎందుకంటే మనం ఎంత అమాయకంగా ఉన్నాం, మనం ఎంత అంటే ఒకళ్ళని తిడతా ఉంటే ఒకళ్ళు నవ్వుతూ ఉన్నారు. ఇవాళ నా వంత అయిపోయింది, రేపు నీ వంత వస్తుంది అంతే. ఇలా ఒక ఆయన తిడితే నువ్వు నవ్వుతున్నావు కదా, ఈ రోజు అయినదనుకో రేపు నీదవుతుంది. ఇలాంటి దుశ్చర్యలో పాల్పడకుండా అసలు మీ యూట్యూబ్ ఛానల్ ఏ పర్పస్లు పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకున్నారు, ప్రజాస్వామ్యం ప్రజల సమస్యల గురించి పెట్టుకున్నారా లేకపోతే నిజంగా దేనికోసం పెట్టుకున్నారా అన్నది ఇక కొందరు మా పేర్లు గుర్తిస్తలేరు, లేకపోతే యూట్యూబ్ ఛానల్ మా పేర్లు ఉంటలేవు, పార్టీలు గుర్తిస్తలేవు, లేకపోతే పార్టీకి సంబంధించిన నాయకులు గుర్తిస్తలేరు అని పార్టీకి సంబంధించిన నాయకుల కోసమో కేసులు వేసుకున్నాడు, లేకపోతే పార్టీలు పదవులు ఇస్తా అంటే కేసులు వేసుకున్నాడు. అది కాదు, ప్రజల కోసం కొట్లాడితే ప్రజలు గుర్తిస్తే చాలా మటుకు చూసినారు. ప్రజలు గుర్తిస్తేనే నాయకుడు అయితే ఎవరు కానీ
ఏ పార్టీలు గుర్తిస్తే ఆ పార్టీ టికెట్ ఇస్తే నీకు ప్రజలు ఓట్లేరు, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మెచ్చిన వాళ్ళకే పార్టీలు టికెట్ ఇచ్చే విధంగా యూట్యూబ్ ఛానళ్ళు దాన్ని ప్రచారం చేసే విధంగా ముందుకు దూసుకెళ్ళాలి. బీసీలు ఐక్యంగా ఉండాలి. ఇవాళ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన దాడులు జరిగితే ఇంకో సామాజిక వర్గానికి కించపరచుడు, లేకపోతే ఇంకో సామాజిక వర్గం మీద దాడి జరిగితే మనకెందుకు నిలిచిపెట్టాడు అట్లని కాదు. ప్రతి విషయంలో కూడా బీసీలలో ఎవరికి జరిగినా, బీసీలలో కాదు, అసలు యూట్యూబ్ ఛానల్ పైన ఎవరిపైనా దాడి జరిగినా కానీ ఇదే రేంజ్లో స్పందించి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. దయచేసి దీన్ని తప్పుగా భావించకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఎలక్షన్ల ముంగట తలవ దారి బట్టి వీళ్ళను బీసీలను ఎక్కడ కానాలని చేస్తే మాత్రం శాటిలైట్ ఛానల్ ఎట్లా మూల్యం చెల్లించుకున్నాయి, యూట్యూబ్ ఛానల్ కూడా అట్లా మూల్యం చెల్లించుకుంటే తప్పకుండా. ఎందుకంటే ప్రజలు తిరగబడితే ఏదైనా సాధ్యమవుతుంది, అది మీకు తెలిసిందే. లక్షల కోట్లు ఉన్నాయి కేసీఆర్కు, అధికారం పోయింది. ఇది కూడా అంతే, ఏదైనా కంతే. ప్రజలు తిరగబడితే అధికారాలు చేంజ్ అయితే ఏమైనా చేంజ్ చేయగలుగుతారు, ఏమైనా మార్చగలుగుతారు. ప్రజలకు ఓటక్ అనే ఆయుధం ఉన్నది. ఆ ఆయుధాన్ని ఎట్లా మీరు వినియోగించుకోవాలనేది క్లియర్గా చెప్పాల్సిన అవసరం మన దగ్గర ఉన్నది. కాబట్టి దయచేసి మీరు ఆ దిశగా ముందుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు దిశగా ముందుకెళ్ళినప్పుడు ఎవరైతే ఆ ఉద్యమానికి ఊపిరి పోస్తారో వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సరే మనతోని కాదన్నప్పుడు మనం ఏదో పీతల పంచాయతీలో పెట్టకుండా నడిచే వాళ్ళ కాళ్ళలో కట్టబెట్టకుండా వాళ్ళకు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసి మన బీసీ రాజ్యం కోసం ముందుగా కొట్లాడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి మిత్రులందరికీ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్, పేద ప్రజల గొంతుక.